హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వరుస మర్డర్లతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పాత బస్తీలో నిన్న అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. చార్మినార్, యాకత్పుర, గుల్జార్ హైస్, చత్రినాక చౌరస్తా, ఉప్పుగూడ జెండాలో సెర్చింగ్ చేశారు. ప్రతి వెహికల్ ని చెక్ చేసి సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని వాటిని సీజ్ చేశారు. కొందరు పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పాత బస్తీలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2 రోజుల వ్యవధిలోనే 7 హత్యలు, 2 హత్యాయత్నాలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చత్రినాక, మెహదీపట్నం, నవాబ్సాబ్ కుంట, శాలిబండ పరిధిలో వరుస హత్యలు జరగడంతో ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్లు, చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, పాత బస్తీలో పోలీస్ తనిఖీలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే పాత బస్తీ వ్యాప్తంగా కూడా అనేక మర్డర్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రతీకారేచ్ఛతో చిన్న చిన్న గొడవలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మద్య మత్తులు కావచ్చు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా వరుసగా పాత బస్తీలో చోటు చేసుకుంటున్నాయి. అటు చార్మినార్, ఆసిఫ్ నగర్, అలాగే శాలిబండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కావచ్చు, చత్రినాక కావచ్చు, ఆయా ప్రదేశాలలో వరుసగా రాత్రి వేళలు ఇటు 9 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా ఈ మర్డర్లు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు వారం రోజుల వ్యవధిలోనే 10ల సంఖ్యలో మర్డర్లు జరగగా 24 గంటల్లో కూడా నగర వ్యాప్తంగా 5 మర్డర్లు జరిగినటువంటి ఘటనలు కూడా ఇటీవల చూసాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇటు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి వరుసగా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇటు పాత బస్తీ ఏరియాలలో పూర్తిగా రాత్రి పూట తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ జోన్ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్, అలాగే సిఐ వి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చత్రినాక చౌరస్తా మరియు ఉప్పుగూడ జెండా వద్ద విస్తృతంగా ఇటు తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీలలో ముఖ్యంగా ఈ వాహనాలకు సంబంధించి ఏవైతే సరైనటువంటి పత్రాలు లేకుండా, అలాగే నెంబర్ ప్లేట్స్ లేకుండా ఏవైతే వెహికల్స్ అనేవి ఇటు తిరుగుతూ ఉంటాయో వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. అలాగే ఇటు పోకిరీలకు సంబంధించి ఎవరైతే ఏ పని పాట లేకుండా కూడా అర్ధరాత్రి వేళలో మద్యం మత్తులో తూగుతూ కూడా రోడ్ల మీద ఇటు హల్చల్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళలో ఇటు గాంజా మత్తులో కావచ్చు, అలాగే మద్యం మత్తులో కావచ్చు ఈ గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతున్నట్లు కూడా పోలీసు యంత్రాంగం గుర్తించారు. ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో పాత బస్తీలో ఇటు మర్డర్, హత్యలు, హత్యాయత్నాలు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి వెంటనే అప్రమత్తమైనటువంటి నగర పోలీసులు వెంటనే ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా పాత బస్తీ ఏరియాలో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఇటు రౌడీ షీటర్స్ ఎవరైతే కనిపిస్తున్నారో పాత కేసులన్నింటినీ కూడా ఒక్కొక్కసారి పునఃసమీక్షించి వాళ్ళందరినీ కూడా మరొకసారి అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే రాత్రి వేళలో తిరుగుతూ ఇటు కొంత అక్కడ అలజడులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వరుస ఘటనల మీద దృష్టి పెట్టినటువంటి నగర పోలీసులు పాత బస్తీలో మొత్తంగా కూడా ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తూ ఇక హత్యాయత్నాలను కావచ్చు, లేకపోతే ఈ యొక్క వరుస మర్డర్లకు సంబంధించి కూడా వీటన్నిటిని కంట్రోల్ చేసే పనిలోనే మొత్తం వరుసగా తనిఖీలు చేస్తూ ఇటు ఆయా వాహనాలన్నింటినీ కూడా చెక్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.